వరల్డ్ లయన్ డే. My name is Bhargav. I am studying 4th class. నేను చెప్పే కదా సింహం ఉడత కదా. అనగనగా ఒక అడవిలో ఒక సింహము ఉండేదంట. ఆ సింహం ఏమొచ్చి జంతువులన్నీ తినేసిందంట. అప్పుడు ఉడత ఇంకా ఇంకా కొన్ని జంతువులు అప్పుడు సింహం గువ్వకెళ్ళి సింహం ఒకసారి రా అని టాబెల్ చెప్పిందంట. అప్పుడు చెప్తే నది దగ్గర తీసుకొచ్చి ఇక్కడ చూడు అని చెప్పిందంట. అప్పుడు నీటిలో దాని ముఖం చూసి దాంట్లో దూకేసి చనిపోయిందంట. My name is Narayan. I am studying 4th class. నేను చెప్పబోయేది గోల్డెన్ కథ గురించి. సింహము అన్ని జంతువులు కలిపి చాలా ఇష్టంగా ఆడుకున్నది. సింహము ఒక రోజుకి ఒక జంతువు తిన్నది. సింహం వాళ్ళందరినీ చక్కగా చేసి అప్పుడు ఆడుకొని తనతోటి బాగా ఉండేది. సింహము మనకి ఒకరోజు ఏరోప్లేన్ ఎక్కుతున్నారు. అక్కడ దిగిన తర్వాత చాలా ఎంజాయ్గా చాలా ఆడుకున్నారు. హ్యాపీ లయన్స్ డే. వెరీ గుడ్. I am studying 4th class. My name is Varitas. I am studying 4th class. Elephant నీతి. అనగనగా ఎలిఫెంట్ ఎలిఫెంట్ మంచి స్నేహితులు. జంతువులన్నీ ఒక చుట్టూ ఒక్కొక్కటి వచ్చి నాకు ఆకలేస్తుందని లయను ఒక ప్లాన్ వేద్దామని వచ్చింది ఎలిఫెంట్తో. ఎలిఫెంట్ మన ఇద్దరము మంచి బెస్ట్ ఫ్రెండ్స్ కదా, అందుకని మనం వెళ్ళి నువ్వు ఒక చోటుని దాక్కో నేను ఒక చోటుని దాక్కుంటా, నువ్వు గట్టి పట్టుకుంటే నేను వచ్చి తింటాను అని చెప్పేసి తిన్నాదంట. ఒకరోజు కనబడిపోయిందంట ఎలిఫెంట్ని పట్టుకుందామని అలా వస్తే లయన్ దూకేసిందంట. అది దానికి గీసి ఆ గాయాలైందని జంతువులందరూ చూశారంట. చూస్తే నాకేమో పెద్ద గాయం అవ్వలేదు అన్నదంట. అంటే అప్పుడు లయన్ వచ్చి గబుక్క నచ్చుకొని వెళ్ళిపోయింది. ఎలిఫెంట్ నీతిగా. ఓకే, ఏంటి ఎలిఫెంట్కి సాయం చేసిందా? ఏంటి గాయాలకి మందు రాసిందా? ఓకే, మందు రాసి పడుకోమన్నది. ఇప్పుడు నుంచి లయనే తింటుంది దానికి ఆహారం. ఓకే, మరి అయితే ఇందులో నీతి ఏంటి? లయన్ ఎవరికైనా సాయం చేస్తేనే మంచిది. ఓకే. My name is Vishnupriya. I am studying in 4th class. My school name is MPP Santapalam. నేను చెప్పబోయే కథ సింహం మగసింహం ఆడసింహం. అనగనగా ఒక అడవిలో ఆడసింహం మగసింహం ఉండేవి. ఒకరోజు వాళ్ళు ఇద్దరు సంతోషంగా ఉండగా ఆడసింహానికి ఆడబిడ్డ పుట్టింది. పుడితే వాళ్ళు ఇద్దరు చాలా సంతోషంగా ఉంటే ఒకరోజు వాళ్ళు బయటికి వెళ్ళారు. ముగ్గురు కలిసి వెళ్తుంటే అక్కడ
ఒక నక్క కనిపించింది. నక్క చాలా మంచిది. ఆ నక్క గురించి సింహంకి మగ సింహంకి చాలా తెలుసు. తన మిత్రుడు నక్క. అందుకని వాళ్ళు నలుగురు కలిసి బయటికి వెళ్తుంటే అలాగా మిగతా జంతువులన్నీ కలిసి ఆనందంగా ఉండేవి. ఒకరోజు సింహం మరియు మిగతా జంతువులు హాయిగా ఉండగా అలాగే సింహం మరియు మిగతా జంతువులు ఆడుకుంటుంటే సింహం పిల్లతోటి అప్పుడు అందరూ కలిసి బాగా ఆడుకుంటున్నారు. ఒకసారి నక్కని ఎవరో దాడి చేశారు. ఆ సమయంలో నక్క చనిపోయింది. అప్పుడు ఈ ఏనుగు వచ్చి నక్కని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళింది. కొంగ డాక్టర్ దగ్గరికి. కొంగ నక్కని బ్రతికించింది. అప్పుడు నక్క కూడా హాయిగా ఆడుకుంది అందరితో పాటు. నీతి ఏమిటి? అందుకే మనం అందరికీ సాయం చేయాలి, ఇంకా స్నేహంగా కూడా ఉండాలి. ఓకే. My name is Shanika. I am studying in 4th class. My school name is MPP Santapalam. నేను చెప్పబోయే కథ పేరు రాజకుమార సింహం కథ. ఒక ఊరిలో రాజు ఉండేవాడు. రాజు ఎక్కడికో తీర్థయాత్రలకు వెళ్తుండగా ఒక పులికి గాయమయ్యి ఏడుస్తుంది. సింహం ముళ్ళుగుచ్చుకొని ఏడుస్తుండగా ఎక్కడి నుండి ఈ శబ్దాలు అని వెళ్ళగా చూస్తే సింహం కాలికి గాయం అయ్యింది. అప్పుడు రాజకుమారుడు అన్నాడు, నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు నన్ను. అప్పుడు సింహం రాజకుమార నాకు సహాయం చెయ్యు, నా ముళ్ళు తీయు అని అన్నది. అంటే రాజకుమారుడు అన్నాడు, అబ్బా నీ ముళ్ళు తీస్తే నువ్వు నన్ను తినేస్తావు అని అన్నాడు. అంటే నేను తినను, వడ్డేస్తాను, నేను తినను అని అన్నది సింహం. అంటే ముళ్ళు తీయగా గట్టిగా అరిసింది సింహం. సింహం అరగానే పులి వచ్చి రాజకుమారు మెదడికి దూకపోయింది. ఆగు, రాజకుమారుడు నాకు సహాయం చేశాడు, తను నాకు అపార్థకారం చేయలేదు అని చెప్పింది సింహం. నీతి: ఎవరికైనా సహాయం చేస్తే వాళ్ళు మనకి సహాయం చేస్తారు. సహాయం చేసిన వాళ్ళ మేలుని మర్చిపోకూడదు. వెరీ గుడ్, వెరీ గుడ్. My name is Tripura. I am studying in 4th class. My school name is MPP Santapalam Primary School. ఇప్పుడు చెప్పబోయే కథ కొంగ సింహం కథ. ఒక అడవిలో సింహం ఉండేది. అది ఎప్పుడు ఒక జంతువుని తినేది. అందరితో స్నేహంగా ఉండేది. ఒకరోజు అలా వెళ్తుండగా తేనె పుట్టపైకి ఎగిరింది. అప్పుడు అంతలోపే కొంగ వచ్చి, ఆగు, నువ్వు తేనె పుట్ట మీదకి ఎగురుతున్నావు, మాంసం మీదకి ఎగరట్లేదు. అది తేనె పుట్ట, దాన్ని కదిపితే తేనె వస్తుంది, అందులో తేనె పురుగులు వచ్చి నిన్ను కరుస్తాయి, వెళ్ళు, దూరంగా వెళ్ళు అన్నది కొంగ. నీతి: ఎవరికైనా మనం
సహాయం చేస్తే మనకు వాళ్ళు సహాయం చేస్తారు. ఎవరికైనా అపాయం జరుగుతుంది అని తెలిస్తే వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలి. అయ్యో అటు వెళ్ళకు, అలా చెయ్యకు అని చెప్పాలి కదా. ఎవరైనా సరే మనం అలాగ వాళ్ళకి చెప్పాలి. ఓకే, వెరీ గుడ్.